అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 9th క్లాస్ ఇంగ్లీష్ 4th యూనిట్లో పోయం ఉంది కదా, ద లేక్ ఐల్ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ. ఈ లెసన్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి పేజ్ నెంబర్ 54లో ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ ఈజ్ ఇన్నిస్ఫ్రీ? ఇన్నిస్ఫ్రీ ఎలాంటి ప్రదేశం? థింక్ అబౌట్, ఆలోచించండి. అందులో ఫస్ట్ వన్, ద 3 things ద poet wants to do when he goes back there. స్టాంజా 1. కవి అక్కడికి తిరిగి వెళ్ళినప్పుడు చేయాలనుకున్న 3 పనులు మొదటి పద్యంలో ఉన్నాయి. తర్వాత ఫస్ట్ వన్లో సెకండ్ పాయింట్ వచ్చేసి, వాట్ హీ హెయిర్స్ అండ్ సీస్ దేర్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ టు హిమ్. స్టాంజా 2. అతను అక్కడ ఏమి వింటాడో మరియు చూస్తాడు మరియు అతనిపై దాని ప్రభావం రెండవ పద్యంలో ఉంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, వాట్ హీ హర్ట్స్ ఇన్ హిస్ హర్ట్స్ కోర్ ఈవెన్ వెన్ హీ ఈజ్ ఫేర్ అవే ఫ్రమ్ ఇన్నిస్ఫ్రీ. స్టాంజా 3. అతను ఇన్నిస్ఫ్రీ నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా అతని హృదయ కోర్లో ఏమి వింటాడు. ఇది మూడో పద్యంలో ఉంది. దీనికి వచ్చేసి ఆన్సర్, ఇన్నిస్ఫ్రీ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ వేర్ నేచర్ ఈజ్ ఇన్ ఇట్స్ ఫ్రిల్ స్వింగ్. ఇన్నిస్ఫ్రీ అనేది ప్రకృతి తన స్వింగ్లో ఉన్న ఒక అందమైన ప్రదేశం. పాయింట్ నెంబర్ 1, ద poet wants to build a small hut of clay and wattles. He will have a 9 bean rows and a hive for the honeybees. కవి మట్టితో వాట్లతో ఒక చిన్న గుడిసెను నిర్మించాలనుకుంటున్నాడు. అతను తేనెటీగల కోసం 9 బీన్ వరుసలు మరియు అందులో నివసించే తేనెటీగలను కలిగి ఉంటాడు. సెకండ్ వన్, హీ హెయిర్స్ పీస్ కమ్ డ్రాపింగ్ అండ్ ది క్రికెట్ సింగ్. అతను శాంతి కమ్ డ్రాపింగ్ మరియు క్రికెట్ పాడటం వింటాడు. హీ సీస్ ది మిడ్ నైట్ షైన్ అండ్ ఏ పర్పుల్ గ్లో అట్ నూన్. అతను అర్ధరాత్రి ప్రకాశాన్ని మరియు మధ్యాహ్నానికి ఊదా రంగు కాంతిని చూస్తాడు. ఈవినింగ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లిన్నెట్స్ వింగ్స్. సాయంత్రాలు లిన్నెట్ రెక్కలతో నిండి ఉన్నాయి. హీ ఫీల్స్ హ్యాపీ అండ్ గెట్స్ పీస్ ఆఫ్ మైండ్. అతను సంతోషంగా ఉంటాడు మరియు మనశ్శాంతిని పొందుతాడు. థర్డ్ వన్, ద poet హియర్స్ అండ్ లేక్ వాటర్ ల్యాపింగ్ ద షోర్ విత్ లో సౌండ్స్. సరస్సు నీరు తక్కువ శబ్దాలతో ఒడ్డును తాకడాన్ని కవి వింటాడు. క్వశ్చన్ నెంబర్ 2, బై నౌ you may have concluded that Innisfree is a simple, natural place full of beauty and peace. Innisfree అనేది అందం మరియు ప్రశాంతతతో కూడిన సాధారణ సహజమైన ప్రదేశం అని ఇప్పటికీ మీరు నిర్ధారించి ఉండవచ్చు. హౌ డస్ ద poet contrast it with where he now stands? Read stanza 3. కవి ఇప్పుడు ఉన్న ప్రదేశానికి ఎలా విభేదిస్తాడు? ఇది మూడో పద్యంలో చదవండి. ఆన్సర్, ద న్యాచురల్ బ్యూటీ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ ఈజ్ యూజ్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ కాంట్రాస్ట్ విత్ ది రోడ్స్ అండ్ పేమెంట్స్ ఇన్ సిటీ. ఇన్నిస్ఫ్రీ యొక్క సహజ సౌందర్యం నగరంలో రోడ్లు మరియు పేమెంట్లకు భిన్నంగా ఉపయోగించబడింది మరియు వివరించబడింది. The payment is of grey color which symbolizes decay and death. పేమెంట్ బూడిద రంగులో ఉంటుంది. ఇది క్షయం మరియు మరణాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 3, డూ యూ థింక్ ఇన్నిస్ఫ్రీ ఈజ్ ఓన్లీ ఏ ప్లేస్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్? డస్ ద poet యాక్చువల్లీ మిస్ ది ప్లేస్ ఆఫ్ హిస్ బాయ్హుడ్ డేస్? ఇన్నిస్ఫ్రీ అనేది ఒక స్థలం లేదా మానసిక స్థితి మాత్రమే అని మీరు అనుకుంటున్నారా? కవి వాస్తవానికి తన బాల్య రోజుల స్థానాన్ని కోల్పోతాడా? ఆన్సర్, ద న్యాచురల్ బ్యూటీ ఆఫ్ ఇన్నిస్ఫ్రీ ఈజ్ నాట్ ది క్రియేషన్ ఆఫ్ ది పోయట్స్ ఫ్యాన్సీ. ఇన్నిస్ఫ్రీలోని సహజ సౌందర్యం కవి యొక్క
ఫ్యాన్సీ సృష్టి కాదు. ఇట్ ఈజ్ ఏ రియల్ ప్లేస్ దట్ గివ్స్ సొలేస్ టు ది ఫ్రస్ట్రేటెడ్ సౌల్స్. నిరాశ చెందిన ఆత్మలకు సాంత్వన కలిగించే నిజమైన ప్రదేశం. ద పోయెట్ లాంగ్స్ టు లివ్ అట్ సచ్ ఏ బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్ ప్లేస్. కవి ఇంత అందమైన మరియు ప్రశాంతమైన ప్రదేశంలో నివసించాలని కోరుకుంటాడు. హీ మిస్సెస్ ఇట్ ఎ లాట్. అతను దానిని చాలా మిస్ అవుతున్నాడు. పేజ్ నెంబర్ 55, రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్. లుక్ అట్ ది వర్డ్స్ ద పోయెట్ యూజెస్ టు డిస్క్రైబ్ వాట్ హీ సీస్ అండ్ హియర్స్ అట్ ఇన్నిస్ఫ్రీ. ఇన్నిస్ఫ్రీలో తను చూసే మరియు విన్న వాటిని వివరించడానికి కవి ఉపయోగించే పదాలను చూడండి. ఫస్ట్ వన్, బీ లౌడ్ గ్లేడ్, తేనెటీగ లౌడ్ గ్లేడ్. సెకండ్ వన్, ఈవినింగ్స్ ఫుల్ ఆఫ్ ది లిన్నెట్స్ వింగ్స్, లిన్నెట్ రెక్కలతో నిండిన సాయంత్రాలు. థర్డ్ వన్, లేక్ వాటర్ ల్యాపింగ్ విత్ లో సౌండ్స్, తక్కువ ధ్వనులతో సరస్సులోని నీరు కదులుతోంది. వాట్ పిక్చర్స్ డూ దీస్ వర్డ్స్ క్రియేట్ ఇన్ యువర్ మైండ్. ఈ పదాలు మీ మనసులో ఏ చిత్రాలను సృష్టిస్తాయి? ఆన్సర్ నెంబర్ 1, దీస్ వర్డ్స్ క్రియేట్ ది పిక్చర్ ఆఫ్ ది హైవ్ అండ్ హనీబీ హమ్మింగ్ ఆల్ అరౌండ్. ఈ పదాలు అందులో నివసించే తేనెటీగలు మరియు తేనెటీగ చుట్టూ హమ్ చేస్తూ చిత్రాన్ని సృష్టిస్తాయి. ఇట్ ఈజ్ ఇన్ ది గ్లేడ్, ఇది గ్లేడ్లో ఉంది. నెంబర్ 2, లిన్నెట్ ఈజ్ ఎ బర్డ్ విత్ వింగ్స్, లిన్నెట్ రెక్కలు కలిగిన పక్షి. వెన్ ఇట్ ఫ్లటర్స్ ఇట్స్ వింగ్స్ ఇట్ లుక్స్ బ్యూటిఫుల్, రెక్కలు విదిలిస్తే అందంగా కనిపిస్తుంది. అండ్ వెన్ ద బర్డ్ సిట్స్ ఆన్ ఎ ట్రీ amidst beautiful natural scene it leaves an indelible impression on the minds of the beholder. మరియు అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య పక్షి చెట్టుపై కూర్చున్నప్పుడు అది చూసేవారి మనసులలో చెరగని ముద్ర వేస్తుంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఇట్ ఈజ్ అన్ ఆర్డినరీ బట్ బీవిచింగ్ సీన్. ఇది సాధారణమైనప్పటికీ మంత్రముగ్ధులను చేసే సన్నివేశం. ద వేవ్స్ స్ట్రైక్ ది లేక్స్ షోర్ టు క్రియేట్ ఏ ప్లీజింగ్ అండ్ స్మూతింగ్ సౌండ్. ఆహ్లాదకరమైన మరియు మెత్తగా పాడిన ధ్వనిని సృష్టించేందుకు అలలు సరస్సు తీరాన్ని తాకాయి. క్వశ్చన్ నెంబర్ 2, లుక్ అట్ దీస్ వర్డ్స్. ఈ పదాలను చూడండి. పీస్ కమ్స్ డ్రాపింగ్ స్లో, డ్రాపింగ్ ఫ్రమ్ ది వేల్స్ ఆఫ్ ది మార్నింగ్ టు వేర్ ది క్రికెట్ సింగ్స్. ప్రశాంతత మెల్లగా జారుకుంటుంది, ఉదయపు తెరల నుండి క్రికెట్ పాడే చోటికి పడిపోవడం. వాట్ డూ దీస్ వర్డ్స్ మీన్ టు యూ. మీకు తెలుసా ఈ పదాలకు అర్థం ఏమిటో? వాట్ డూ యూ థింక్ కమ్స్ డ్రాపింగ్ స్లో ఫ్రమ్ ద వేల్స్ ఆఫ్ ది మార్నింగ్. ఉదయం ముసుగుల నుండి నెమ్మదిగా వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? వాట్ డస్ టు వేర్ ది క్రికెట్ సింగ్స్ మీన్. క్రికెట్ పాడే చోటు అంటే ఏమిటి? ఆన్సర్, దీస్ వర్డ్స్ మీన్ దట్ పీస్ సరౌండ్స్ దట్ ఏరియా అట్ డాన్. తెల్లవారుజామున శాంతి ఆ ప్రాంతాన్ని చుట్టుముడుతుందని ఆ పదాలకు అర్థం. ద ప్లీజింగ్ అండ్ మెలోడియస్ సౌండ్ ఆఫ్ క్రికెట్ గ్రీట్స్ ద మార్నింగ్. క్రికెట్ యొక్క ఆహ్లాదకరమైన మరియు శ్రావ్యమైన ధ్వని ఉదయాన్నే పలకరిస్తుంది. ఇట్ యాడ్స్ స్వీట్నెస్ టు ది సెరెనిటీ ఆఫ్ ది ప్లేస్. ఇది ఇక్కడి ప్రశాంతతకు తీపిని జోడిస్తుంది. పిల్లలందరికీ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.